Morning, ma. My name is Bammal Pawan. I am studying first year BPC in GJC Rajam. My trainer name is Lavanya Nisha ma'am. I am from batch 5. Ma'am, Yes. conversation between customer and banker. Very good. Customer, good morning sir. I want to take some money out. Banker, surely sir. Have you filled out the withdrawal slip? Customer, yes I have. Banker, how much would you make a withdrawal, sir? Customer, 35,000 rupees, please. Banker, which account would you make a withdrawal from? Customer, I want to take out from my saving bank account, please. Banker, all right. I will set up your transaction. Please sign right here, sir. Customer, how long is the process? Banker, just a few minutes, sir. What else can I help, sir? Customer, nothing. Thanks for helping me. Banker, please don't mention it, sir. Thank you. That's it, ma'am. Really wonderful. So, is this your own idea? Yes, ma'am. Here is my appreciation for you, ma. I have sent you claps. And dear students, whoever there, ఎవరైతే ఇప్పుడు ఆన్లైన్ లో ఉన్నారో అందరూ కూడా పవన్ కి ప్లీజ్ అప్రిషియేట్ హిమ్ విత్ యువర్ క్లాప్స్ ఐకాన్ అండ్ క్లాప్స్ కొట్టి అబ్బాయిని అప్రిషియేట్ చేయండి. రియల్లీ హ్యావ్ డన్ వెరీ గుడ్. సో కస్టమర్ అండ్ బ్యాంకర్ కాన్వర్సేషన్ అంటే ఇక్కడ కూడా మనం ఇంగ్లీష్ కాన్వర్సేషన్ జరుగుతుందా లేదా? ఎస్, ఎవ్రీవేర్. అంటే మనం రెగ్యులర్ కాన్వర్సేషన్ ని ఇంగ్లీష్ కాన్వర్సేషన్ గా లేదా కమ్యూనికేషన్ గా చూసుకుంటే దిస్ ఇంగ్లీష్ అట్ డిఫరెంట్ ప్లేసెస్, మీరు చెప్పినట్టు బ్యాంక్ అయినా, మెడికల్ స్టోర్ అయినా, అట్లీస్ట్ సినిమా థియేటర్ అయినా, అంటే ఫ్రెండ్స్ తో పాటు మీరు సినిమా థియేటర్ కి వెళ్ళినా కాన్వర్సేషన్ జరుగుతుంది ఇఫ్ యూ మేక్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. సో రియల్లీ వండర్ఫుల్ ఐడియా అండ్ థాట్స్ పవన్. సో నిజంగా మీ క్రియేటివిటీ అనేది బయటకు వస్తుంది. ఐ రియల్లీ అప్రిషియేట్ నాన్న. ఎస్ సార్, థ్యాంక్ యూ పవన్. అండ్ స్టిల్ ఎనీ మోర్ స్టూడెంట్స్ ఆర్ దేర్? ఇంకా ఎవరైనా మీ ఐడియాస్ అండ్ వ్యూస్ షేర్ చేసుకుంటారా? అట్లీస్ట్ కాన్వర్సేషన్ యాక్టివిటీ. ఇక్కడ నుంచి ఏంటంటే ఇంగ్లీష్ అంటే డిఫరెంట్ ప్లేసెస్ అనే టాపిక్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ ఇంగ్లీష్ అట్ డిఫరెంట్ ప్లేసెస్ లో కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది? కమ్యూనికేషన్ అవ్వాలి అంటే వి నీడ్ సెండర్ అండ్ రిసీవర్. ఎలా సెండ్ చేస్తాము, రిసీవర్ ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఇన్ ద సెన్స్ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది అనేది మనం చూద్దాం. So English at different places and we communicate in different areas at various places. For example, ఇప్పుడు మనకి పవన్ చెప్పాడు ఒక బ్యాంకర్ అండ్ కస్టమర్ మధ్యలో జరిగిన కాన్వర్సేషన్. That is also one type of communication. Okay, so actually what is communication? Communication is nothing but a sharing of information between two or more individuals. So పవన్ చెప్పినట్లు టూ ఇండివిజువల్స్ మధ్యన జరిగిన కాన్వర్సేషన్ ఒకటైతే ఇప్పుడు మనం కమ్యూనికేట్ చేస్తాం యాజ్ వన్ టు మెనీ. ఐ ఆమ్ ద వన్ హూ ఈస్ కమ్యూనికేటింగ్ విత్ మెనీ స్టూడెంట్స్. సో ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ టూ individuals or within a group, so the common understanding which we do is nothing but it's a communication. Communication is nothing but మాట్లాడడం. నేను మాట్లాడుతున్నా అటు నుంచి మీరు రెస్పాండ్ అవ్వలేదు అనుకో, means I am the speaker, you are the receivers. So receivers రిసీవ్ చేసుకుని తిరిగి మీరు నాకు రిప్లై ఇస్తేనే అక్కడ కమ్యూనికేషన్ జరుగుతుంది. సో రిప్లై ఇవ్వలేదు అంటే ఇక్కడ కమ్యూనికేషన్ అనేది వన్ వే ఉంటుంది, అక్కడ బ్రేక్ అయిపోతుంది. సో
ఇలాంటి కమ్యూనికేషన్ కంపల్సరీ life లో communication plays a major role, and this communication has derived from a Latin word communicare. It's nothing but share your ideas, share your feelings, share your opinions, and share your subject what you have. మన దగ్గర ఏమి ఉన్నా వాళ్ళతో కమ్యూనికేషన్ అంటే గాట్ ఇట్. ఎస్, ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇట్స్ ట్రాన్స్మిషన్. చూడండి ఇప్పుడు నేను చెప్పాను సెండర్ అండ్ రిసీవర్. సో సెండర్ రిసీవర్ కి మధ్యలో ఎలా ఉంటుంది, ఎన్కోడింగ్ అండ్ డీకోడింగ్ మెసేజ్. దాన్ని రిసీవ్ చేసుకున్న పర్సన్ దాన్ని మళ్ళీ డీకోడ్ చేసుకొని రిసీవ్ చేసి దాన్ని రెస్పాండ్ అవడమే మనకి ఈ కమ్యూనికేషన్ ప్రాసెస్ జరిగింది అని చెప్పడానికి స్ట్రాంగ్ గా మనం బిలీవ్ చేయగలుగుతాం. లైక్ ఐ ఆమ్ ద సెండర్, ఇఫ్ యూ పీపుల్ ఆర్ ద రిసీవర్స్. నేను చెప్పే ప్రతి టాపిక్ ని మీరు రిసీవ్ చేసుకుంటున్నారు, ఆ మెసేజ్ ని మీ మైండ్ లో దాన్ని డీకోడ్ చేసుకుంటున్నారు. అఫ్ కోర్స్ మధ్యలో మనకి డిస్టర్బెన్సెస్ వస్తాయి, లైక్ ఛానల్ ఈ మెసేజ్ ఎలా సమ్ టైమ్స్ నెట్వర్క్ ఇష్యూస్ రావచ్చు, ఆడియో పాసిబిలిటీస్ డిస్టర్బెన్సెస్ రావచ్చు, లేదా సైడ్ పక్కన ఎవరి వాళ్ళైనా లేదా నిన్న బయట సరౌండింగ్స్ లో ఉన్న డిస్టర్బెన్సెస్ వల్ల అనుకున్న మెసేజ్ రిసీవ్ చేసుకోకపోతే దానిని మనం డీకోడ్ చేయలేకపోవడమే ప్రాబ్లం. సో కమ్యూనికేషన్ ఇలాంటి డిస్టర్బెన్సెస్ నుంచి ఓవర్కమ్ చేసి అన్ని క్లియర్ గా మనం రిసీవ్ చేసుకొని అక్కడి నుంచి తిరిగి రెస్పాండ్ ఇవ్వడమే కమ్యూనికేషన్ అంటే. సో దిస్ ఈస్ టెక్నికల్ సెక్షన్ ఆఫ్ సెండర్ అండ్ రిసీవర్. అంటే ఇంత మనం ఒక పిక్చర్ వేసి ఫ్లో చార్ట్ వేసి దానిని స్టెప్ బై స్టెప్, బట్ ఐ ఆమ్ ద సెండర్, యు ఆర్ ద రిసీవర్. నేను ఏదైతే చెప్తున్నానో మీరు రిసీవ్ చేసుకుని దాన్ని ఎన్కోడ్ డీకోడ్ చేసుకుని మళ్ళీ తిరిగి రెస్పాండ్ చేస్తున్నారు. సో ఈ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరుగుతుంది. దే ద కమ్యూనికేషన్ ప్లేస్ ఎ మేజర్ రోల్. ఓకే, సో అందులో సెండర్ కమ్యూనికేషన్ మీన్స్ ఎక్కడ డిస్టర్బెన్సెస్ లేకుండా యూ పీపుల్ దాన్ని రిసీవ్ చేసుకుని అండర్స్టాండ్ చేసుకుని దానికి మళ్ళీ తిరిగి మీరు రెస్పాండ్ అవ్వడం, దానికి రిటర్న్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది ఈ కమ్యూనికేషన్. బట్ ఇందులో మనకి మేజర్ బ్యారియర్స్ ఏముంటాయంటే, యాజ్ ఐ టోల్ యూ దట్ ద డిస్టర్బెన్సెస్ లైక్ ఏదో టెక్నికల్ లైక్ నెట్వర్క్ ఇష్యూస్ కానీ, లేదా ఆడియో ప్రాబ్లమ్స్ కానీ, లేదా మన receiver may not receive the information clearly, లేదా బ్రేకేజ్ స్టార్టింగ్ ఆర్ ఎండింగ్ ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకొని మిడిల్ పోర్షన్ మిస్ అయిపోవడానికి కారణాలు ఇవి కమ్యూనికేషన్ బ్యారియర్. వాటి నుంచి మనం ఓవర్కమ్ చేయగలిగితే then there the communication goes well, right? So we have 4 types of communication, and those are formal, informal, oral, written, internal and external, verbal and non-verbal. Formal and informal in the sense a conversation between or friends, family members. So manaki near and dear వాళ్ళతో మనం మాట్లాడేది మన కాన్వర్సేషన్ ఇన్ఫార్మల్. యాజ్ రిటర్న్ కమ్యూనికేషన్ లో ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ రిటర్న్ కమ్యూనికేషన్ తెలుసుకున్నాం. సో లెటర్ రైటింగ్ టు a official or a job interview or a school application or college application, such type of things comes under formal. And at the same, when we are communicating with the officials or the teachers or principals or head of the institution or any other official, వాళ్ళతో మనం కమ్యూనికేట్ చేయడం, ఇట్స్ నథింగ్ బట్ ఇంటర్వ్యూ. సో మనం ఈవెన్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఒక ఫార్మల్ ప్రొసీజర్ ఉంది, ఫ్రెండ్స్ తో మాట్లాడేది ఇన్ఫార్మల్ ప్రొసీజర్ ఉంది. సో అలానే కమ్యూనికేషన్. Oral and written communication. Oral communication means already okay. Oral communication and written communication. Oral communication means now the communication is going in between you and me. Then maatladunnam. So oral, okay, and you're receiving and again you're responding. Okay, the communication with the audio is nothing but oral communication. And the next one, written communication, means text, reading textbooks or writing notes, writing letters. సో ఇది కొంచెం ఏంటంటే మనకి ఒక స్ట్రాంగ్ నోట్ లా ఉంటుంది. అఫ్ కోర్స్ రిటర్న్ కమ్యూనికేషన్ మన టైం టేకింగ్, కానీ మనకి ఇయర్స్ వరకు మనకి ఇది ఫర్దర్ రెఫరెన్సెస్ కి యూజ్ అయ్యేది రిటర్న్ కమ్యూనికేషన్. ఓరల్ కమ్యూనికేషన్ ఇస్ సింపుల్ అండ్ షార్ట్,
and the communication goes well. Immediate గా జరిగిపోతుంది. వీటికి రికార్డ్స్ ఇన్ ద సెన్స్ హార్డ్ కాపీస్ లాంటివి చాలా తక్కువ మనకి అవైలబిలిటీ ఉంటుంది. The same internal and external. Internal communication and external communication. Next, verbal and non-verbal. See, oral, written, verbal and non-verbal. Verbal communication again, it comes as oral, whereas non-verbal, as I told you or explained you earlier, non-verbal is nothing but gestures, body language. Means where the eye contact, our facial expressions, hand gestures, and the positions of our body structure, these are all comes under non-verbal communication. Okay, let's have a small activity on this. Just a minute. See here, communication media in the sense verbal, oral, written. So oral means speaking and listening. Means which part plays a major role in this? When verbal communication comes under, oral communication means speaking and listening, written communication, writing and reading. As I told you earlier, facial expressions, gestures, body language, proximity, touch, means senses, personal appearance and sight. Whatever, only the gestures or the signs of our body comes under non-verbal communication. Okay, if possible, please take a screenshot of this. See, as your friend shared some information on conversation between a banker and a customer. So here the manager and customer plays a role here. Okay. And I need 2 volunteers or 2 student participants to come forward to play this role. So 2 students should act as a manager and a customer. And I hope you can read it and you can play a role. Let's have a small role play activity. And I request 2 students to come forward for this as a manager and a customer. Am I audible? Audible, ma'am. Okay. First time, So you want to be a customer. Okay. ma'am, Ma'am? starting chadaval, ma'am. సో అంటే సపోజ్ ఇప్పుడు ఎవరు కస్టమర్ ఎవరు మేనేజర్ ఫిక్స్ చేసేసేయండి సో దట్ ఎవరైతే ఆ రోల్ ప్లే చేస్తున్నారో మన కస్టమర్ అండ్ మేనేజర్ అని చదవకుండా మీకు ఏదైతే లైన్ డైలాగ్స్ ఉన్నాయో అవి మీరు ప్రెజెంట్ చేయండి, రీడ్ చేయండి. ఓకే మ్యామ్. బట్ అందులో మనకి ఎక్స్ప్రెషన్ కావాలి. పవన్ వాంట్స్ టు బి అ మేనేజర్. ఓకే. గంగోత్రి, do you want to be a customer? Hello. Gangotri. Ma'am, I read customer. Prashanti, madam. Gangotri, are you there? ప్రశాంతి మేడం. Oh, Prashanti, right. Okay. Prashanti, which like మీరు కస్టమర్ ప్లే చేస్తారు? Okay, ma'am. Ma'am, can I start? Okay, right. Yes, start. What can I help you with? I would like to open a bank account. What kind would like to open? I need a saving account. Would you also like to open a current account? That's fine. In order to open this account, you need to deposit a minimum of 1,000 rupees along with your Aadhaar card, PAN card, and 2 passport size photos.
I have all that you mentioned. I'll set up your accounts for you right now. I have 3,000 with me. Make sure to put 1,500 in each account. That's it. Thank you so much for both of you, ma. Good role play, Thank you. Prashanti and Pavan. Wonderful. And yes, I would like to give you claps, but I couldn't share that. So, ma'am, on behalf of me, also, you please appreciate them with your clap sign. Yes, ma'am. And- Yes, ma'am. And Already. dear students, you too also appreciate. So those who are performing, please give them appreciations. And now I request 2 more students for postal activity. Thank you for participating, Pavan and Prashanti, as a manager and customer. Wonderful, ma. Yes, let's have one more activity at postal department. So many of you know about the post office. So మన communication post office దగ్గర ఎలా జరుగుతుంది communication in English means why we need English communication at different places means even if it is a bank or a post office or it is a medical store or any other place, we can easily communicate in English as it plays a major role. సో తెలుగులో మాట్లాడుకునేది మన ఇంగ్లీష్ లో చెప్పడం అన్నమాట. అదేదో పెద్ద గుడ్ బిగ్ టాస్క్ అని అనుకోకర్లా. సో ఐ హోప్ స్టార్ట్అప్ బాగుంది, మంచిగా ఓపెనింగ్ ఇచ్చారు పిల్లలు ఇద్దరు. సో మిగిలిన వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే, ఎస్. సో హియర్ పోస్టల్ క్లర్క్ అండ్ విష్ణు టాస్క్. సో ఇద్దరు ఉన్నారు, 2 రోల్ ప్లేస్ ఉన్నాయి అండ్ దే హ్యావ్ అ కమ్యూనికేషన్ అట్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఆర్ పోస్టల్ ఆఫీస్. సో ఇక్కడ పోస్టల్ క్లర్క్ అండ్ విష్ణు మధ్యలో జరిగే కాన్వర్సేషన్ అండి. అండ్ ఐ రిక్వెస్ట్ 2 more participants టు కమ్ ఫార్వర్డ్. చక్కగా చూసి చదవడమే కదా నాన్న. ఇస్ లీలావతి, దిశిత, నాగమణి, నాగలక్ష్మి, రావాడ రాజలక్ష్మి, విజయ్, ప్రదీప్, రైట్? Can I read, ma'am? Yes. Who is the another one as Vishnu? కృష్ణవేణి మీరు చెప్తారా? సన్పల కృష్ణవేణి. Madam, మ్యామ్ ప్రశాంతి అండ్ పవన్ మ్యామ్ దే విల్ రీడ్. Okay, right. So then Prashant will be Vishnu right now. Okay? okay, ma'am. Okay, ma'am. Yes. Continue, ma. Continue. What can I do for you? I need to mail this package to New Delhi, please. Okay, let's see how much it weighs. It's about 500 grams. If you send it by speed post, it will get there by tomorrow. Or you can send it by ordinary post and it will take 4 days to get there. 4 days is how much will that be? 142 rupees. Do you need anything else? Oh, yeah, almost forgot. I need a few stamps too. I have a hobby of collecting stamps. Okay, your total comes to 182 rupees. Okay, right. That's great. Thank you, ma'am. That's great. Wonderful, ma. Wonderful. Thank you so much. So there is one more activity with this. So again, communication in railway station. So reservation forms. I think you all know about reservation forms, how to reserve a railway ticket, and from which place to which place you can travel. There is one more conversation. Morning, sir. Is any other students or otherwise shall we continue with these two, ma'am? Okay, ma'am.
Pavan and గంగోత్రి అడుగుతున్నారు మేడం ఛాన్స్, ఒకసారి అన్మ్యూట్ oh, okay, right. నేను మాట్లాడే Okay then, Gangotri, who wants to communicate? పవన్ Pavan and okay, you want to be a Pavan and who will be the other one? రైల్వే క్లర్క్ చదువుతాను ఎవరు రైల్వే క్లర్క్ చదువుతారండి? ప్రశాంత్. Okay, Prashanti. Okay, right. So Pavan, let's give chance to these two girls. Then we will go with another activity, right? Okay. So Prashanti and Gangotri. Okay. So Prashanti wants to be a railway clerk. Yes, ma'am. And Gangotri, Pavan. Yes. Start, Nana. Excuse me, could you please help me with the reservation form? Sure. Here it is. I am planning to travel from Kurnool to Vijayawada. Which train can I prepare? Which class do you prefer? 2-tier AC, 3-tier AC, or sleeper class? I will go with sleeper class. Can Yeshwanthpur Express have enough vacant berths? May I know the train number of Yeshwanthpur Express? It's displayed on the board over there. Thank you. Wonderful. Thank you. Thank you for the students, ma. Really, your efforts are appreciable. Gangotri, Prashanti, and Pavan. You three have role played on bank and postal and railway. So still some more activities are there for tomorrow. So meanwhile, ee roju evening ki me own task cheyagalara. So again I am asking you that సినిమా థియేటర్ అట్ ద సినిమా థియేటర్ మీరు మీ ఫ్రెండ్స్ తో పాటు సినిమా థియేటర్ తో వెళ్తే అక్కడ కమ్యూనికేషన్ 1 or 2-3 ఫ్రెండ్స్ కమ్యూనికేషన్ మీ ఓన్ వ్యూస్ అండ్ ఐడియాస్ తో అండ్ మెడికల్ స్టోర్. సో మెడికల్ స్టోర్ ఎలా అంటే మనం మెడికల్ స్టోర్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫార్మసిస్ట్ ఉంటారు కదా. సో ఫార్మసిస్ట్ తో మనం ఎలాంటి కమ్యూనికేషన్ చేస్తాం? మెడికల్ స్టోర్ లో ఉండే మెడిసిన్ కోసంలో మనకి ఏదైనా మెడిసిన్ కావాలితే ఆ మెడిసిన్ ని మనం పర్చేస్ చేయడానికో లేదా బై చేయడానికో వెళ్తాము. సో అక్కడ ఉన్నటువంటి కమ్యూనికేషన్ ఏంటి, వీటి మీద మనం టాస్క్ చేద్దాం. అండ్ ఎనీ వ్యూస్ నన్ను టుడే ఇది లాస్ట్ 5 minutes ఒక్కసారి ఐ వాంట్ టు టేక్ యువర్ ఒపీనియన్ మా. సో ఈ సెషన్స్ వల్ల లేదా ఈ సెషన్స్ ఉండడం వల్ల లేదా ఈ టైం మీరు స్పేర్ చేసేటప్పుడు మీకు ఏదైనా టేక్ అవే ఉందా? అంటే మీకు ఏదైనా యూజ్ ఉందా? లేదా మీ ఒపీనియన్స్, ఈ సెషన్స్ మీద మీ ఒపీనియన్స్ షేర్ చేయండి. ఇప్పుడు జరుగుతున్న ఆన్లైన్ సెషన్స్ మీద మీ ఒపీనియన్స్ షేర్ చేయండి. మీకు 2 hour సెషన్స్ అవుతున్నాయి, 9 to 10 and 10 to 11. సో 9 to 10 సెషన్స్ వచ్చి ఇంగ్లీష్ అండ్ 10 to 11 వచ్చి పర్సనాలిటీ డెవలప్మెంట్. సో ఈ సెషన్స్ మీద మీ ఒపీనియన్ చెప్పండి. ఏంటి ఏమనిపిస్తుంది? సెషన్స్ ఉండడం వల్ల యూస్ ఉందా? జస్ట్ ఏదో టైం బీయింగ్ లేదా ఏంటి? జస్ట్ షేర్ యువర్ వ్యూస్. తెలుగులోనే చెప్పండి, నో ప్రాబ్లం. మ్యామ్ చెప్పండి నాన్న, చెప్పండి. యువర్ ఆడిబుల్. ఈ సెషన్స్ వల్ల మాకు వాట్ ఈస్ కమ్యూనికేషన్, ఎలా ఇంగ్లీష్ లో ఎలా మేము మాట్లాడాలి, ఇంకా వాట్ ఈస్ ఏంటి అనేది మాకు అన్ని తెలుస్తుంది మ్యామ్. మాకు కాలేజ్ ఆఫ్టర్నూన్ సెక్షన్. ఈ సెషన్స్ వల్ల నేను 8 o'clock లేస్తున్నాను. ఓకే. అండ్ ఈ సెషన్స్ వెరీ బాగా
అంటే మాకు మా క్రియేట్ ఫిట్ మళ్ళీ చూపిస్తుంది మ్యామ్. వండర్ఫుల్. ఇంకా ఏమైనా బెటర్ గా ఉంటే బాగుంటుంది మీ ఐడియాస్ అండ్ ఒపీనియన్స్, ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది అని అన్న సజెషన్స్ ఇవ్వగలరా? మ్యామ్ 2 క్లాసెస్ మధ్య ఒక 15 minutes గ్యాప్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. యాక్చువల్ గా ఈ విషయం నేను చెప్తాను. మనకి యాక్చువల్లీ ప్రీవియస్లీ ఈ టైమింగ్స్ అన్ని కూడా మన మీ ఇంటర్మీడియట్ బోర్డ్ హెడ్స్ డిసైడ్ చేస్తారండి. యాక్చువల్లీ బిగినింగ్ లో ఒక క్లాస్ 2 hours ఉండేది. అవునా? ఓకే, మార్నింగ్ సెషన్ 2 hours, ఆఫ్టర్నూన్ సెషన్ 2 hours ఉండేది. మీరు అనుకున్నది కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అండ్ పర్సనల్ డెవలప్మెంట్. మార్నింగ్ 2 hours ఒక సబ్జెక్ట్ ఉండేది, ఆఫ్టర్నూన్ 2 hours ఒక సబ్జెక్ట్ ఉండేది. సో ఆ టైంలో ఏం అంటే మీ ఫస్ట్ బ్యాచ్ నేను చెప్తున్నాను. సో ఆ టైంలో ఎలా అంటే కొంచెం క్లాసెస్ రెగ్యులర్ క్లాసెస్ కి కొంచెం డిస్టర్బెన్సెస్ కావాలి. సో దే ఆర్ అనేబుల్ టు మేనేజ్ అండ్ స్పాట్ టీచర్స్ కానీ వాళ్ళకి స్కూల్ పర్పస్ కాలేజ్ లెవెల్లో కొన్ని సో ఇబ్బందులు ఎగ్జామ్ ఇవ్వడంతో సో మొత్తం డిపార్ట్మెంట్ అంతా డిస్కస్ చేసి ఒక సబ్జెక్ట్ ని 1 hour పెట్టుకుని, అది కూడా మార్నింగ్ సెషన్ అయితేనే బాగుంటుందని అందరూ కలిసి డిసైడ్ చేయడం వల్ల ఈ టైం ఫిక్స్ అయింది అనమాట. అంతకుముందు ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ సబ్జెక్ట్ కి 2 hours ఉండేదండి. సో మీ యొక్క క్లాసెస్, మీ రెగ్యులర్ క్లాసెస్ కూడా దృష్టిలో పెట్టుకొని సో టైం ని షార్ట్ చేసి అలా చేసాం. లేదంటే మీకు యాక్చువల్గా ఒక షిఫ్ట్ మధ్యలో అంటే లైక్ 10 to 12 ఒక సెషన్ ఉండేది అండ్ 1 to 2 బ్రేక్ ఇచ్చి తర్వాత మళ్ళీ 2 to 4 ఇంకొక సెషన్ ఉండేది అనమాట. సో ఆ తర్వాత మళ్ళీ దాన్ని నేను టైం బీయింగ్ అవడంతో సో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫిక్స్ చేసిన టైమింగ్స్ అండ్ మీ కాలేజ్ హెడ్స్ అండ్ ప్రిన్సిపల్స్ అందరూ కలిసి డిసైడ్ చేసిన తర్వాత ఈ టైం అందరూ ఫిక్స్ చేశాను. ఓకే, సో అందుకని ఇలా జరిగింది. బట్ థ్యాంక్స్ ఫర్ యువర్ ఐడియాస్. సో అందుకు మీకు బ్రేక్ కూడా లేకుండా షార్ప్ 10 అవ్వగానే మళ్ళీ నెక్స్ట్ సెషన్ స్టార్ట్ అవడానికి రీజన్ అది. ఓకే, రైట్. థ్యాంక్ యూ నాన్న. Thank you for sharing your ideas with us. And any one more student, Nana? Our session is open for you for 2 more minutes. Okay, right, students. Thank you for responding all. Pedithe inga happy. Task group lo petti inga happy. So you want to talk to me personally, Shanti, Renuka, or now? Unmute cheyamantara. Just 1 minute is there because our sir is also waiting. Sorry, I thought Renuka self Prashant. Okay. Yes, Renuka, please. Good morning, ma'am. Very good morning, ma'am. My name is L. Nagmani. I am studying in first year BPC in GJ College, Santakati. Okay, Nagmani. మాకు తెలియని విషయాలు చాలా తెలుసుకున్నాం మేడం. Good. టైమ్స్ అండ్ ఎంత వాల్యుబుల్ తెలుసుకున్నాం మేడం. Very good. ఒకళ్ళు ఎంకరేజ్మెంట్ ఉంటే మేము ఎంత వరకైనా వెళ్ళగలమని ఒక కోరిక అనేది పుట్టింది మేడం మాలో. Wonderful one. కాన్ఫిడెన్స్. ఇంతే మ్యామ్. Okay, okay. Thank you, ma'am. Thank you for suggestion, ma'am. Thank you. Thank you so much, ma'am. Thank you. Okay, right. Students, so today's activity, నేను ఏదైతే చెప్పాను, in case friends అందరూ కలిసి సినిమా కి వెళ్తే, so how you will communicate or how you will converse in English. లేదు ఒక మెడికల్ స్టోర్ కి మీ ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగాలేదు లేదంటే ఏదైనా ఎమర్జెన్సీ అయి ఉంటే మనం మెడికల్ స్టోర్ కి వెళ్తే మెడికల్ స్టోర్ తో ఉన్న ఫార్మసిస్ట్ ఎలా కమ్యూనికేట్ చేస్తారు, ఈ 2 టాస్క్ మీద మీ ఓన్ ఒపీనియన్స్ మీరు మన గ్రూప్ లో పోస్ట్ చేయండి అండ్ టుమారో యూ కెన్ హ్యావ్ అ కాన్వర్సేషన్ విత్ దట్. ఓకే, రైట్ స్టూడెంట్స్, సో లెట్స్ ఎండ్ దిస్ సెషన్. All of you
Have a wonderful day. Thank you all.